వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో రాబోతున్నాయి. అన్ని కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇవి సంవత్సరంలో 4 రకాలుగా నవరాత్రులు వస్తాయి. ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు చేసుకోవాలి. వారాహి నవరాత్రులు అంటే ఏమిటి? అసలు వారాహీదేవి అంటే ఎవరు? వారాహీదేవి అంటే లలితాదేవిలోంచి వచ్చిన అవతారం వారాహీదేవి. ఈ వారాహీదేవిని పూజ చేసుకోవడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఈ వారాహి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి? వారాహి అమ్మవారు సూర్యోదయం పూర్వం కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పూజ చేసుకోవాలి. ధూపం తప్పకుండా వెయ్యాలి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అత్యంత ప్రీతికరమైంది. అమ్మవారికి బెల్లం పానకం ప్రతిరోజు నైవేద్యం పెట్టడం మంచిది. దీక్ష చేయాలనుకుంటే సాత్విక ఆహారం భుజించవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మవారి పటం తెచ్చుకుని పీట వేసి శుభ్రపరిచి వస్త్రం వేసి పటం పెట్టుకోవాలి. కలశం మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు, లేదా ఆగిపోవచ్చు. కలశం మీ ఇష్టం. ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. 9 రోజులు పటాన్ని మటుకి కదపకూడదు. ముఖ్యంగా పాటించవలసినవి: పూజా సమయంలో దీపం వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఇది ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు చేయాలి. షోడశోపచారాలు చేయాలి. అమ్మవారి స్తుతి చేయాలి. లేదా కవచమైనా చదవచ్చు, లేదా లలితా సహస్రనామం కూడా చదవచ్చు. లలితాదేవి వారాహీదేవి ఒక్కరే. లలితాదేవిలోంచే వారాహీదేవి వచ్చారు. అన్నం ప్రసాదం ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు నెరవేరుతాయి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆడవారికి ఇబ్బంది ఉంటే 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి చేసుకోవచ్చు. ఆ 4 రోజులు ఎవరైనా చేయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అహంకారం తొలగుతుంది. దంపతుల మధ్య కలహాలు తీరితే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. పంటకు సంబంధించినవి ఏ కోరుకున్నా కూడా నెరవేరుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. లలితా సహస్రనామలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల గృహయోగం కలుగుతుంది. అమ్మవారికి ఆడంబరాలు అసలు పనిచేయదు. భక్తితో చేయండి. ఒక్కరోజు చేసినా కూడా ఫలితం కలుగుతుంది. ఏ విధంగా అయినా కుదరకపోతే ఒక్కరోజు చేసినా కూడా అమ్మవారు ఆశీస్సులు లభిస్తాయి. ఎప్పుడు కూడా భక్తి ప్రధానంగా చెయ్యాలి. అమ్మవారికి ఇష్టమైనవి చేయండి. అసత్యం అనేది ఆడకూడదు. ఎవరి మీద నిందలు వెయ్యకూడదు. కందదీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఆఖరి రోజులో కానీ మధ్యలో కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు. కందని ముందు రోజు తెచ్చుకుని శుభ్రపరుచుకుని పైన కొంచెం నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగించాలి. ఆ విధంగా పైన కొంచెం కోసుకుని చేయొచ్చు. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కూడా చేయవచ్చు. ప్రతిరోజు యాలకుల మాల కానీ పసుపు కొమ్ముల మాల కానీ ఏ విధంగా కుదిరితే ఆ విధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆఖరి రోజు ఉద్వాసన చెప్పుకున్నప్పుడు అమ్మవారికి చీర కానీ అవకాశం ఉన్నవాళ్ళు చీర పెట్టండి. లేదంటే జాకెట్ ముక్క పసుపు కుంకుమ పెట్టుకుని మీకు ఎవరికైనా ఏదైనా గుడిలో ఇవ్వాలంటే గుడిలో ఇవ్వండి. ఎవరికైనా దానం చేసుకోవాలంటే దానం చేయొచ్చు. ప్రతి ఆషాఢ మాసం ఈ విధంగా 9 రోజులు చేయడం వల్ల అమ్మవారు శీఘ్రంగా ఫలితం లభిస్తుంది. వారాహీదేవి మంత్రం కానీ మూలమంత్రం కానీ కవచం కానీ స్తుతి కానీ మీకు ఎప్పుడు వీలైతే ఆ రోజు పొద్దున నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా చదవచ్చు.